ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం మొదలుకొని 21వ అధ్యాయం దాకా దాదాపు ప్రతి అధ్యాయంలో నీరు అనే పదం ఎక్కడోతో కనిపిస్తుంది. మీకు తెలుసు కదా, 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షరసంగా మార్చినాడు, 3వ అధ్యాయంలో నీటి బాప్తిస్మ అన్నాడు, 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో నీటిని గురించి మాట్లాడుతున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయంలో కోనేరు నీరు, 6వ అధ్యాయంలో సముద్ర తీరం. ఇలా ప్రతి అధ్యాయంలో నీరు నీరు నీరు, వాటర్. నీరు ప్రాణం. వేర్ దెర్ ఇస్ నో వాటర్ దెర్ ఇస్ నో లైఫ్. నీళ్ళు లేకపోతే జీవం లేదు. అందుకే పాతకాలంలో కూడా నాగరికత అంతా నదీ తీర ప్రాంతమే వర్ధిల్లింది. అబ్రహాం కూడా యూఫ్రటీస్ నదిని పట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద పట్టణాలన్నీ నదీ తీరాన్ని కట్టబడినాయి.